కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం బీఆర్ఎస్ నాయకులు బోసా సారయ్య మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గత 2 రోజుల క్రితం సిర్పూర్ టీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కోనేరు కోనప్ప వర్గం మహిళా అభిమానులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నియోజకవర్గంలో 516 పేద జంటలకు పెళ్లిళ్లు చేసిన ఘనత కోనప్పది అని అన్నారు. నియోజకవర్గంలో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ శిక్షణ ఇప్పించారని అన్నారు. అనవసరంగా మాజీ ఎమ్మెల్యేపై ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే బాగుండదు అని తెలిపారు. కోనేరు కోనప్ప గారిని చాలా విమర్శించారు. బుస్స సారయ్య, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే రేపు మీ ఇంటికి కూడా రావాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతోటి ఆడుకున్నావో మాకు బాగా తెలుసు. నువ్వు 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని కూడా అంత విమర్శించినావంటే నీ రికార్డు మేము తీస్తాం, నీ ఇంటికి వస్తున్నాం, నువ్వు జాగ్రత్త. కోనేరు కోనప్ప గారి గురించి నువ్వెందుకు అంత విమర్శిస్తున్నావు? పదవిలో ఉన్నప్పుడు తిట్టిండ్రు, అయినా పడ్డారు, ఏ రోజు ఎవరిని కూడా విమర్శించలేరు. ఇప్పుడు పదవి లేకున్నా కానీ ప్రజల దగ్గరనే ఉంటున్నారు, ప్రజల కోసమే ఏదన్నా సేవ చేస్తున్నాడు. ఎక్కడ ఎవరికి ఏమైనా ఒక్క ఫోన్ కొడితే వస్తున్నాడు. నువ్వు తన గురించి అసలు నువ్వేం తెలుసుకున్నావు? అసలు కోనప్ప అనేటోడు ఎలాంటి ప్రైడ్ బ్రాండ్ అతను. నువ్వు తన గురించి నువ్వు మాట్లాడే ముందు అసలు నీ క్యారెక్టర్ కానీ, నీ క్రమశిక్షణ కానీ, నీ మాట్లాడే పద్ధతి నీకు అసలు ఉన్నాయా? నువ్వు ఫస్ట్ తెలుసుకో. సార్ అసలు ఎంత మంచి వ్యక్తి, నువ్వు తన దగ్గర పోతే అసలు నీకు తెలుస్తుంది. ఆయన ఎంతమంది పేదవాళ్లకు పెళ్లిళ్ళు చేసిండో, ఎంతమందికి బీఈడి కోచింగ్ ఇప్పించిండో, ఎంతమందికి పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇప్పించిండో, ఎంతమందికి టెట్ కోచింగ్ ఇప్పించిండో, ఎంతమందికి రోజుకు 2000 మందికి పైగా అక్కడ అన్నదానం చేస్తారు. అసలు ఆయన గురించి నీకేం తెలుసు? నువ్వు అసలు ఇప్పుడు గెలిచిన, నీకు అంత దమ్ము ఉంటే ఇప్పుడు గెలిచి ఉన్న ఎమ్మెల్యేని అడుగు. నీకు ఏదన్నా కావాలనుకుంటే, ఎవరికన్నా ఊర్లో బాగు చేయాలనుకున్నా, రోడ్లు కావాలనుకున్నా, ఎవరికన్నా ఏదన్నా కావాలనుకుంటే నువ్వు హరీష్ బాబుని నిలదీయు. నువ్వు ప్రతిదానికి కోనప్ప కోనప్ప నువ్వు ఎందుకు కోనప్ప సార్ అంటే నీకెందుకు అంత ఉచ్చా? నీకెందుకు అంత చెప్పు? నువ్వు ఒక్కసారి కోనప్ప సార్ దగ్గరికి రా. ఇంకోసారి కనుక కోనప్ప సార్ గురించి ప్రెస్ మీట్ ఇచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు ఇచ్చినా కానీ మేము ఊరుకునేది లేదు. నువ్వు కూడా ఆడవాళ్ళ జోలికి రావద్దు. ఖబర్దార్ బుస్స సారయ్య, నువ్వు జాగ్రత్తగా ఉండవలసి వస్తున్నది. మాట్లాడే పద్ధతి బాగలేదు. నిన్న నువ్వు వీడియోలో మాట్లాడినావు, అది పద్ధతి లేదు. ఎందుకంటే మా కోనేరు కోనప్ప గురించి మాట్లాడే పద్ధతి అది కాదు. ఇప్పుడు మా కోనేరు కోనప్ప ఏమైందన్నా వస్తాడు. 750 మందికి పెళ్లిళ్ళు చేసిండు. మీ ప్రవీణ్ కుమార్ సార్ ఎంతమందికి పెళ్లిళ్ళు చేసిండు? ఒక 100 మందికి చేయమని, ఒక 100 మందికి భోజనం పెట్టుమని రోజు పెడతాడేమో. అది లేదు. వాడు ఎక్కడి నుంచో వచ్చిండు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేను ఏదో చేసిన అంటే అప్పట్లో వచ్చిండు. కోనప్పని ఎట్లా దొరికితే అట్లా తిట్టిండు, కేసీఆర్ని తిట్టిండు. ఇప్పుడు అతని కాళ్ళ దగ్గరనే పోయిండు. ఎందుకు పోవాలా? పోకూడదు కదా. అటువంటి వాడిని పట్టి నువ్వు మంచోడు మా సారు ప్రవీణ్ కుమార్ సార్ మంచోడు అన్నట్టు ఈ మా కోనప్ప సార్ ఎందుకు తిట్టాలా? తిట్టకూడదు. ఇట్లా తిట్టినట్టు గింట ఉన్నది అనుకో బాగోదు. 4 నెలలకు 5 నెలలకు ఒకసారి ప్రవీణ్ కుమార్ సార్ అత్తా అనుకుంటాడు. ఎవరికేం చెప్తాడు? ఏం చెప్తలేడు. మా కోనేరు కోనప్ప సారు ఎవరికేమైనా వస్తాడు. ఆపదలో ఉన్నోని ఆదుకుంటాడు, ఆపదలో ఉన్నోని ఆదుకుంటాడు. సచ్చినా బతికిన వస్తాడు, అలా ఫ్యామిలీని ఆదుకుంటాడు. ఆయనకి ఎంత ఉన్నదో అంతట్లా మాకు ఇస్తాడు, పోతాడు. మళ్ళీ ఒక అన్న, ఒక అయ్య, ఒక తల్లిలాగా ఆదుకుంటాడు. అటువంటి వ్యక్తిని అనే అంత నీకేమున్నది? ఇంకొకసారి అన్నావు అనుకో బాగుండదు. ఇంకొకసారి అంటే నీ ఈపులు మాత్రం మోగుడు కాదు, బద్దలైతే మేము ఆడోళ్ళ మధ్య కొడతాం. నీ ఇంటికి వచ్చి కొడతాం. ఇది గుర్తు పెట్టుకో. మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది అనుకో, ఇది బాగుండదు. మా కోనప్ప సార్ అనే అంత నువ్వు కాదు. నీ ప్రవీణ్ కుమార్ సార్కి ఇంకా లేదు, అది తెలుసుకో నువ్వు. మాట్లాడింది ప్రెస్ మీదలో పెట్టింది ఏంటి? కోనప్ప గురించి ఏం మాట్లాడింది? నీకు అర్హత ఉందా కోనప్ప గురించి మాట్లాడడానికి? కోనప్ప చేసిన సేవలు ఏంటిదో తెలుసుకో. నువ్వు మాట్లాడే ముందు కోనప్ప ఎన్నో పెళ్లిళ్ళు చేసిండు, ఎంతో మంది 1000 మందికి అన్నదానం పెడతాడు కోనప్ప సార్. కోనప్ప సార్ గురించి తెలుసుకొని నువ్వు బాగా నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు, ఏదైనా మంచిది. కోనప్ప సార్ చేసే సేవలను తెలుసుకో. నీకు కూడా తెలుసు, నువ్వైనా కూడా అన్నదానం దగ్గర కోనప్ప సార్ అన్నదానం పెడతాడు. ఎన్నో పెళ్లి చేసిండు. ఎవరన్నా చనిపోయిన స్థలానికి
దానికి కూడా వచ్చి కోనప్ప సార్ ఎంతో సహాయం చేస్తాడు. ఇప్పుడు కూడా ఏమైనా ఆపదలు ఉన్నారు ఎవరు మన వాళ్ళు అనుకున్నప్పుడు కోనప్ప ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ మన వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు